క్వశ్చన్ నెంబర్ 1, సెలెక్ట్ ద ప్రాపర్ ప్రిఫిక్స్ మంత్లీ. మంత్లీ ముందు మనం ఒక ప్రిఫిక్స్ వాడమంటున్నారు. బై, యాంటీ, ఓవర్ ఇచ్చిన 4 ఆప్షన్లో దీనికి ముందు పెడితే వచ్చే పదం బై మంత్లీ. ఇదే సరైనది. ఎందుకంటే బై మంత్లీ అంటే ట్వైస్ ఏ మంత్ లేదా ఫర్ ఎవ్రీ 2 months, నెలకు 2 సార్లు అని అర్థం వస్తుంది, లేదా 2 నెలలకు ఒకసారి అని అర్థం వాడవలసి వచ్చినప్పుడు బై మంత్లీ అనే పదం వాడతాం. సో ఇదే సరైన ప్రిఫిక్స్. క్వశ్చన్ నెంబర్ 2, ఫైండ్ ద కరెక్ట్ స్పెల్డ్ వర్డ్. చూడండి, రెనేజెన్స్ అనే వర్డ్ ఇవ్వడం జరిగింది. రెనేజెన్స్ యొక్క స్పెల్లింగ్ గమనించండి. RENAISSANCE, RENAI ఉండాలి. RENAISSANCE ఇది సరైన స్పెల్లింగు. క్వశ్చన్ నెంబర్ 3, fill in the blanks with a suitable article. Where is Ram? He is dash bathroom. A and the from. గమనించండి, బాత్రూమ్ అనేది ఒక ఇంట్లో ఉన్న స్పెసిఫిక్ ప్లేస్. ద బాత్రూమ్, ద బెడ్రూమ్, ద కిచెన్ అనాలి. సో మన సమాధానం ద. క్వశ్చన్ నెంబర్ 4, ఇట్ ఈస్ డాష్ నైస్ మార్నింగ్, లెట్స్ గో ఫర్ డాష్ వాక్. ఇది ఒక నౌన్. నైస్ మార్నింగ్ అనేది ఒక నౌన్. నౌన్ ముందు ఆర్టికల్ ఏ ఉపయోగించాలి. లెట్స్ గో ఫర్ ఏ వాక్ అనేది ఒక ఫిక్స్డ్ యూసేజ్. సో ఏ మన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 5, fill in the blanks with the correct prepositions. Do not open the box dash a knife. నైఫ్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్తో జనరల్గా మనం విత్ ఉపయోగిస్తాం. ఫర్, ఎట్, బిఫోర్ ఇవి ఉపయోగించకూడదు. కత్తితో అన్న అర్థంతో విత్ ఉపయోగించాలి. క్వశ్చన్ నెంబర్ 6, చూస్ ద కరెక్ట్ సినానిమ్ ఫర్ ద వర్డ్ అండర్లైన్డ్ ఫారినర్. ఫారినర్ అనే వర్డ్కు సినానిమ్ కావాలి. నేషనల్, నేటివ్, ఏలియన్, లోకల్. ఇక్కడ నేషనల్ అంటే జాతీయ, నేటివ్ అంటే స్థానిక, ఏలియన్ అంటే పరదేశీయుడు, వేరే దేశం నుంచి వచ్చిన వాని ఏలియన్ అంటారు. ఫారినర్ అన్న కూడా అదే అర్థం. మనల్ని సినానిమ్ అడిగారు కాబట్టి సో మన సమాధానం ఏలియన్. క్వశ్చన్ నెంబర్ 7, చూస్ ద కరెక్ట్ యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ అండర్లైన్డ్. వాట్ ఈజ్ అన్ ఆంటోనిమ్ ఆఫ్ టేమ్? టేమ్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఏది అనేది ప్రశ్న. గమనించండి, టేమ్ అంటే మచ్చిక చేయబడినది అని అర్థం. ఇక్కడ మనకు ఇచ్చింది ఫెమిలియర్. ఫెమిలియర్ అంటే వెల్ నోన్. డొసైల్ అంటే టేమ్, మచ్చిక చేయడం. కానీ మనల్ని అడిగింది యాంటోనిమ్, వ్యతిరేక పదం కావాలి. ఇది పర్యాయ పదాలు, సినానిమ్స్. సావేజ్ అంటే క్రూరమైన, వైల్డ్ అని అర్థం. ఇదేమో మచ్చిక చేయబడింది, ఇదేమో క్రూరమైనది. సో ఇదే సరైన ఆపోజిట్ వర్డ్. ట్రైన్డ్ అంటే శిక్షణనివ్వడం, ఏదైనా నేర్పిస్తే నేర్చుకోవడం. మన సమాధానం సావేజ్. క్వశ్చన్ నెంబర్ 8, fill in the blanks with phrasal verbs. Sorry, I am late. My car dash petrol. Ran out, ran out of, ran out on, ran out in. ఇక్కడ గమనించండి, ran out అనేది ఇన్కరెక్ట్ యూసేజ్. ran out of అంటే కారులో పెట్రోల్ అయిపోవడం అనేది ఇది సరైన సమాధానం. ర్యాన్ అవుట్ ఆన్ అంటే విడిచిపెట్టడం అనే మీనింగ్ వస్తుంది. ఏదైనా ప్లేస్ను వదిలిపెట్టి వెళ్తే దాన్ని, లేదా వ్యక్తుల్ని వదిలిపెట్టి వెళ్తే ర్యాన్ అవుట్ ఆన్ వస్తుంది. ఇక్కడ ఇది కరెక్ట్ కాదు. ర్యాన్ అవుట్ ఇన్ అనేవి ఫ్రేజల్ వర్బ్ ఉండదు. సో మన సమాధానం ర్యాన్ అవుట్ ఆఫ్. క్వశ్చన్ నెంబర్ 9, ఐడెంటిఫై ద వర్డ్ దట్ ఈజ్ స్పెల్డ్ కరెక్ట్లీ. అకేషనల్ ఉంది కదా, ఒక విషయం గుర్తుంచుకోండి. అకేషనల్లో డబల్ సి వస్తుంది, సింగిల్ ఎస్ వస్తుంది. ఓకే, చూడండి, ఇక్కడ డబల్ సి వచ్చింది, ఇది కాదు. ఇక్కడ డబల్ సి సింగిల్ ఎస్ వచ్చింది, ఇదే సరైన సమాధానం. ఇక్కడ సింగిల్ సి డబల్ ఎస్ వచ్చింది, ఇవి కాదు. డబల్ సి సింగిల్ ఎస్ వచ్చిన అకేషనల్ అనేదే మన సమాధానం.
Question number 10. Add a question tag to the following statement. You did not play tennis last week. You did not play tennis last week అనే సెంటెన్స్కు మనం క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. ఇచ్చింది నెగటివ్ సెంటెన్స్ కాబట్టి ట్యాగ్ అనేది పాజిటివ్లో ఉండాలి. గమనించండి, ఇవన్నీ నెగటివ్లో ఉన్నవి. నెగటివ్ సెంటెన్స్కు నెగటివ్ ట్యాగ్ ఉండదు, పాజిటివ్ ట్యాగ్ ఉంటుంది. ఇదే పాజిటివ్, ఇదే మన సమాధానం. Question number 11. Fill in the blanks with the most appropriate word. Dash you married. ఇక్కడ గమనించండి జాగ్రత్తగా. ఇక్కడ అడిగితే అరెంట్ యూ మ్యారీడ్ లేదా ఆర్ యూ మ్యారీడ్ అని రావాలి. ఇదైనా రావాలి, ఇదైనా రావాలి. రెండో చూడండి, నో ఐ డాష్ ఉంది కదా, ఇక్కడ నెగటివ్ రావాలి. సో మనం రెండోది నెగటివ్ ఉన్నది చూద్దాం. ఇక్కడ నెగటివ్ ఉంది, ఇక్కడ నెగటివ్ ఉంది. ఓకే, కానీ ఇక్కడ ఉండాల్సింది ఆర్ ఉండాలి, ఈజ్ ఉండకూడదు. ఎందుకంటే యూతో మనం ఆర్ ఉపయోగిస్తాం, ఈజ్ ఉపయోగించకూడదు. సో మన సమాధానం ఆర్ అమెంట్. Question number 12. Fill in the blanks with the appropriate words. Mountains and hills are a dash sight. I have always dash to see them. గమనించండి, ఎక్స్ట్రాడినరీ, అడ్వొకేటెడ్. ఇక్కడ మౌంటైన్ అండ్ హిల్స్ ఆర్ ఏ ఎక్స్ట్రాడినరీ సైట్, ఇది సరి అయినదే. అండ్ ఐ హ్యావ్ ఆల్వేస్ అడ్వొకేటెడ్ టు సీ దెమ్, ఇది ఇన్కరెక్ట్. అడ్వొకేటెడ్ అంటే బహిరంగంగా ఏదైనా ప్రకటిస్తే దాన్ని అడ్వొకేటెడ్ అనాలి. ఇక్కడ ఇది ఇన్కరెక్ట్. సో మనకి ఆప్షన్ అవసరం లేదు. స్టూపెండస్, ఎంకరేజ్డ్. స్టూపెండస్ సైట్ అనొచ్చు, ఓకే, ఇది ఓకే. కానీ ఎంకరేజ్ టు సీ దెమ్ అంటే మనల్ని మనం ప్రోత్సహించుకోము, మనం ప్రకృతిని ప్రేమిస్తాం, ఇది ఇన్కరెక్ట్. లవింగ్ అండ్ ప్రిపేర్డ్. లవింగ్ సైట్ అండ్ ప్రిపేర్డ్, ఇది కూడా ఇన్కరెక్ట్. ఫ్యాసినేటింగ్ లాంగ్డ్, ఇది సరి అయినది. ఫ్యాసినేటింగ్ అంటే మంత్రముగ్ధుల్ని చేసే, ఆకర్షితులయ్యే. ప్రకృతి, పర్వతాలు అనేవి మంత్రముగ్ధుల్ని చేసే విధంగా ఉంటాయి. అండ్ లాంగ్డ్ అంటే తీవ్రమైన కోరిక, స్ట్రాంగ్ డిజైర్, చూడాలనుకోవడం. సో మన సమాధానం ఫ్యాసినేటింగ్ అండ్ లాంగ్డ్. Question number 13. Find out the correct meaning of idiomatic expression to cry wolf. To cry wolf అంటే అబద్ధపు కూతలు, సత్యపు వార్నింగ్ అంటాం కదా, అది. వాస్తవానికి ఇది యూసఫ్ కథల్లో గొర్రెల కాపరి, తోడేలు కథల నుంచి వస్తుంది. ఒక కుర్రాడు తోడేలు వస్తుంది అని అబద్ధం చెప్పి పదే పదే జనాల్ని పిలుస్తారు. తర్వాత నిజంగా తోడేలు వచ్చినప్పుడు కూడా జనాలు ఎవరు రారు, దాని నుంచి ఈ ఇడియం వచ్చింది. ఇది ఒక ఫాల్స్ అలారం, ఇదే మన సమాధానం. టు గివ్ ఏ ఫాల్స్ అలారం. షౌట్ వెహమెంట్లీ అంటే తీవ్రంగా అరవడం. తీవ్రంగా అరవడం కాదు, అవసరం లేకుండా అరవడం అన్నట్టు, ఇది సమాధానం. టర్న్ పేల్ అంటే పాలిపోవడం. లిజన్ ఈగర్లీ కుతూహలంగా వినడం. మన సమాధానం టు గివ్ ఫాల్స్ అలారం. Question number 14. Choose the correct substitute for the following sentences. A hater of knowledge and learning. Hater of knowledge and learning అంటే కొత్తది నేర్చుకోవడానికి విద్వేషం ఉన్నవాడు, ద్వేషించే వ్యక్తి ఎవరు? చూడండి, బిబ్లిఫైల్ అంటే పుస్తక ప్రేమికుడు, పుస్తకాలను బాగా చదివేవారు, పుస్తకాలను ప్రేమించేవారు బిబ్లిఫైల్ అంటారు. ఫిలాలజిస్ట్ అంటే లాంగ్వేజెస్ గురించి అధ్యయనం చేసే వ్యక్తి. మిసోజినిస్ట్ అంటే స్త్రీలను ద్వేషించే వ్యక్తి. మిసాలజిస్ట్ అంటే నేర్చుకోవడానికి, విజ్ఞానానికి, జ్ఞానానికి వ్యతిరేకం, ద్వేషించే వ్యక్తి మిసాలజిస్ట్. ఇది మన సమాధానం. Question number 15. Choose the correct sentence. None of them is of much use in practical life. ఇది సరైనది, ఇందులో ఏ మిస్టేక్ లేదు. మిగిలిన కూడా పరిశీలించండి. నన్ ఆఫ్ దే ఉన్నది, నన్ ఆఫ్ దే ఉండకూడదు, నన్ ఆఫ్ దెమ్ ఉండాలి. నన్ ఆఫ్ దెమ్ ఈజ్ వెరీ యూజ్డ్ అని ఉంది కదా, ఆఫ్ యూజ్ అనేది ఫిక్స్డ్ యూసేజ్. ఆఫ్ తర్వాత యూజ్డ్ రావద్దు, యూజ్ రావాలి. నన్ ఆఫ్ దెమ్ ఆర్, ఇక్కడ ఆర్ రాకూడదు, ఈజ్ రావాలి. సో నన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఆఫ్ మచ్ యూజ్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్ అనేది సరైన సెంటెన్స్.
క్వశ్చన్ నెంబర్ 16 నుండి రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. ఈ పారాగ్రాఫ్ చదవాలి, అర్థం చేసుకున్న తర్వాత దాని క్రింద ఇవ్వబడిన క్వశ్చన్స్ను అటెంప్ట్ చేయాలి. చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 16, హౌ డిడ్ రాము స్పెండ్ హిజ్ డే? ఏ విధంగా గడిపాడు? ఓన్లీ డూయింగ్ సోషల్ యాక్టివిటీస్, ఓన్లీ ఈటింగ్ అండ్ స్లీపింగ్, ఓన్లీ రీడింగ్, ఈటింగ్, స్లీపింగ్, ఓన్లీ స్లీపింగ్. మన పారాగ్రాఫ్లో ఎక్కడ ఉందో చూద్దాం. చూడండి. హీ స్పెంట్ హిజ్ డే ఓన్లీ రీడింగ్, ఈటింగ్, స్లీపింగ్. మన దాంట్లో ఉంది కదా ఇచ్చింది, రీడింగ్, ఈటింగ్, స్లీపింగ్. ఇదే మన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 17, హూ డిడ్ రాము సీ ఆన్ హిజ్ వే టు స్కూల్? అంటే అతను స్కూల్కి వెళ్తుండే మధ్యలో ఎవరిని చూశారు? ఏ పూర్ మ్యాన్, ఏ సావేజ్, ఏ పూర్ ఉమెన్, ఏ ఓల్డ్ మ్యాన్. అంటే ఎవరిని చూశాడు అని కదా. చూడండి. హీ వాస్ గోయింగ్ టు ద స్కూల్, హీ సా ఏ వెరీ ఓల్డ్ మ్యాన్. మనకిచ్చిన ఆప్షన్లో అది ఉంది కదా, యాన్ ఓల్డ్ మ్యాన్. ఇదే మన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 18, వాట్ డిడ్ రాము వాంట్ టు ఆస్క్ ఓల్డ్ మ్యాన్? గమనించండి. ఇక్కడ మనకు ఇవ్వబడింది, ఇందులో ద రీజన్ ఫర్ బెగ్గింగ్, టు ఈట్ హెల్దీ ఫుడ్, టు బెగ్ యాజ్ మచ్ యాజ్ హీ వుడ్, టు రెస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ బెగ్గింగ్. మనకు పారాగ్రాఫ్లో క్లియర్గా ఇవ్వబడింది, హీ వాస్ టూ ఓల్డ్ టు డూ దట్, ఇన్స్టెడ్ హీ షుడ్ రెస్ట్. అతన్ని రెస్ట్ తీసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇవ్వబడింది కాబట్టి మనకిచ్చిన దాంట్లో టు రెస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ బెగ్గింగ్ అనేది సమాధానం. క్వశ్చన్ నెంబర్ 19, హౌ మచ్ మనీ డిడ్ రాము గివ్ టు ద బెగ్గర్? చూడండి. 5 రూపీస్, 10 రూపీస్, 15 రూపీస్, 20 రూపీస్. మన పారాగ్రాఫ్లో హీ టుక్ అవుట్ 20 రూపీస్ ఫ్రమ్ హిజ్ పాకెట్ అని ఇవ్వబడింది. మనకిచ్చిన దాంట్లో కూడా 20 రూపీస్ ఉంది. ఇదే మన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 20, వాట్ ఈస్ ద సినానిమ్ ఆఫ్ గ్యాస్ప్? గ్యాస్ప్ అంటే శబ్దంతో గాలి ఒక్కసారిగా లోపలికి పీల్చడం లేదా భయంతో నిట్టూర్చడం, శబ్దంతో చేసే పని గ్యాస్ప్ అంటారు. బ్రీత్ అంటే సాధారణ శ్వాస. హీవ్ అంటే శబ్దంతో ఒక్కసారిగా గాలి లోపలికి పీల్చడం. ఇది రెండు కూడా సినానిమ్స్. గ్యాస్ప్, హీవ్. బ్లో అంటే గాలి ఊదడం. ఇన్హేల్ అంటే శ్వాస తీసుకోవడం. ఇక్కడ శబ్దంతో చేసే పని గ్యాస్ప్, హీవ్, ఈ రెండు. సో మన సమాధానం హీవ్.